వైసీపీ వాళ్ళు జనాల మీద కాకుండా పశువుల మీద పడ్డారు అని అనటానికి వాళ్ళకి ముందు అసలు వాళ్ళు మనుషులేనా అని అడుగుతున్నాను. ఎందుకనంటే శవరాజకీయాలు చేయటం, ప్రజల్ని హింసించడం ఒక టీడీపీ కూటమికే చెందిద్ది. అంతేగాని వైసీపీకి ఎటువంటి శవరాజకీయాలు చేయడం కానీ, పశువుల మీద పడ్డం కానీ ఇలాంటివి అనేవి తెలియవు. ఈ ఎండకి ఎండ తాకిడి తట్టుకోలేక కొన్ని పశువులు అనేవి చనిపోతూ ఉంటాయి. అది నిజంగానే జరిగింది, ఖచ్చితంగా జరిగింది. ఎందుకంటే టీడీపీ కూటమి వల్లే జరిగిందని కూడా అనుకోవచ్చు. అది వాళ్ళ మీద కాకుండా వీళ్ళు ఈ మధ్యకాలంలో చూసాం, తిరుపతి లడ్డు గురించి అయితేనేమి అనేక కారణాలు వాళ్ళని వాళ్ళు తప్పించుకోవడం కోసం ఎదుటివారు కారణాలు చూపించి దాన్ని మభ్యపెట్టి దీన్ని పైకి తీసుకొస్తూ ఉంటారు. అలాగే ఏ విషయాన్ని మభ్యపెట్టడానికి ఈ పశువుల విషయాన్ని తీసుకొస్తున్నారో తెలియదు. మరి ఇంకా ఏ విషయం కొత్తగా తీసుకురాబోతున్నారో దీన్ని ట్రోల్ చేసి మా మీదకి రుద్దాలని చెప్పి చూస్తున్నారు ఈ రోజున. తప్పకుండా ఇది కూటమి చేసిన పని అని అయితే నేనైతే చెప్పగలను. ఇది వైసీపీ చేసింది కాదు. ఎవరు చేసిందని ముందు పశువులు ఈ ఎండ తాకిడి తట్టుకోలేదు. దానికి కూడా మీరు సంరక్షణ అనేది మీరు చేయాలి. మీరు చేయడం మానేసి వీళ్ళు ట్రోల్ చేస్తున్నారంటే చేస్తారు. మీరు చేసింది అది నిర్వీర్యం అయింది కాబట్టి తప్పకుండా వాళ్ళే చేశారని మేము చెప్పగలం.